నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో అందరి దృష్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలపై ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నెలాఖరులోగానే జూబ్లీ హిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున సమాచారం అందుతోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా అధికార వర్గాలకు సంకేతాలు అందినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తుది ఓటర్ ముసాయిదా కూడా ఆ జాబితాను కూడా విడుదల చేసినటువంటి ఎన్నికల సంఘం ఈ నెల 3వ వారంలో ఫైనల్ ఓటర్ లిస్ట్ను కూడా రిలీజ్ చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. దీంతో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బైపోల్ ఉప ఎన్నికల నగరం మోగినట్టుగా మనం భావించాలి. అయితే దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉందన్నట్టుగా చర్చ జరుగుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాయి. ఎవరి వ్యూహాల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని కూడా ఆల్మోస్ట్ ప్రకటించినటువంటి నేపథ్యం. సో ఇప్పుడు పెద్ద ఎత్తున బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీ హిల్స్లో కూడా బైపోల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ దిశగా షెడ్యూల్ విడుదల కాబోతుంది. అక్కడ 2 లేదా 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్తో నిర్వహించే సాంప్రదాయం కొనసాగుతూ ఉంది. దీంతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉందన్న చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు దాని ఫలితం మాత్రం నవంబర్ తొలి వారంలో ప్రకటించాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ నవంబర్ 7 లోపు ఏర్పడాల్సినటువంటి పరిస్థితి. దీంతో అందుకనే ఈసీ కూడా 7 లోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లను ఆ దిశగా కొంత క్యాలెండర్లను కూడా తయారు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఉప ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ముసాయిదా ఓటర్ లిస్టును కూడా రిలీజ్ చేసినట్టుగా అధికార ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ నెల 23 తర్వాత ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. అనంతరం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు అని కూడా ఎన్నికల సంఘంలోని ఒక సీనియర్ అధికారి చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి లిట్మస్ పరీక్షగా మనం దీన్ని భావించవచ్చు. సెమీఫైనల్ మ్యాచ్ లాగా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మారబోతోంది. ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి పార్టీ రాష్ట్ర రాజకీయాలను ఖచ్చితంగా శాసించే అవకాశాలు ఉన్నాయి. త్వరలో జరగబోతున్నటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు సొంతం చేసుకుని మేయర్ సీట్ను కైవసం చేసుకోవడానికి కూడా కావాల్సినటువంటి బూస్టింగ్ ఈ ఎన్నిక ద్వారా వస్తుందని కూడా పార్టీలన్నీ కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జీహెచ్ఎంసీ లిమిట్స్లో హైదరాబాద్లో కొంత వేవ్ రావాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలవాల్సినటువంటి పరిస్థితి. 3 ప్రధాన పార్టీలు జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ బలమైనటువంటి అభ్యర్థిని బరిలో దించేందుకు కసరత్తు చేస్తోంది. పలువురు పేర్లను పరిశీలిస్తోంది. చివరికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున స్థానికంగా పట్టునటువంటి బీసీ లీడర్ పేరును ఖరారు చేసినట్టుగా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే స్పష్టంగా మాగంటి కుటుంబం, ఆయన భార్య సునీత గారికి టికెట్ అనేది స్పష్టంగా కేటీఆర్ చెప్పేశారు. సో ఇప్పుడు ఈ మధ్య సీఎం రేవంత్ జూబ్లీ హిల్స్ ఎన్నికపైన కూడా రివ్యూ చేసి అక్కడ పట్టునటువంటి బీసీ నేతకు పోటీకి రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లుగా అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తున్నట్టుగా ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత రివ్యూ మీటింగ్స్, రెహమత్ నగర్ రివ్యూ మీటింగ్ కూడా తాజాగా జరిగింది. ఇక బీజేపీ నుంచి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, లేదు అంటే గతంలో పోటీ చేసినటువంటి దీపక్ రెడ్డి పేర్లు బీజేపీ పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో గెలుపు కోసం కాంగ్రెస్ చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ వస్తోంది. 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా వాళ్ళ ముగ్గురికి అప్పచెప్పింది. వీరంతా కూడా రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఏరియాల వైజ్గా ఇప్పటికే బూత్ కమిటీలు వేయటం, అట్లాగే కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తుండడం, దీంతో ఈ నెల రోజుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరిగింది అని కొంత ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున కొన్ని సర్వే రిపోర్టుల్లో కూడా ఎంఐఎం పోటీ చేసే దానికి అనుగుణంగానే కొంత గెలుపు డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కొంత సర్వేల్లో కూడా వస్తున్నటువంటి మాట. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా ఉన్నటువంటి 3 కూడా కొంత ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ఆ ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రధాన పార్టీలందరూ కూడా అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తూ స్పీడ్ పెంచినట్టుగా సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణినే బరిలో దింపబోతున్నట్టుగా పెద్ద ఎత్తున హింట్ ఇచ్చింది. అంతే బీఆర్ఎస్ పార్టీ సింపతిని నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. సింపతి ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందనే భావన బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరనేది కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కొంత అధికార కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదని ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. సో ఇప్పుడు ఈ క్రమంలో ప్రధాన పార్టీల మధ్య ఎత్తుకు పై ఎత్తుల్లాగా వ్యూహాలు రచిస్తూ జూబ్లీ హిల్స్ రాజకీయం కొంత రసవత్తరంగా మారుతోంది.
అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరోవైపు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది కసరత్తు ఖచ్చితంగా అన్ని పార్టీలు చేస్తున్నాయి. స్టేట్ పాలిటిక్స్లో మరింత ఇంట్రెస్ట్ని కొంత క్రియేట్ చేస్తున్నటువంటి సందర్భం. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టింది. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత పేరును దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రివ్యూస్లో కానీ అన్నింటిలో కూడా కేటీఆర్ ఆమెకే ముందు వరుసలో కేటీఆర్ పక్కనే కూర్చోబెట్టుకోవటం, మరోవైపు ఖచ్చితంగా మాగంటి కుటుంబానికి అండగా ఉండాలని, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాగంటి మీకు ఎట్లయితే సహకరించారో మీ కుటుంబంలో ఒక అన్నగా ఆయన ఏ విధంగా ఉన్నారో మీరు కూడా అదే విధంగా మాగంటి కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అండగా ఉండాలని కొంత సింపతి కార్డ్ ప్లే చేస్తారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా పేదల ఇల్లు కూల్చేందుకు మీరు ఓటేసినట్టే అనేది కూడా స్పష్టంగా కేటీఆర్ ప్రజలకు పరంగా తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ రేస్లో ముందు వరుసలో ఎవరు ఉన్నారనేది స్పష్టంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశము ఉంది అనేది కూడా కొంత సీరియస్గానే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే రోహిన్ రెడ్డి, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్తో పాటుగా మరికొంతమంది పేర్లు కూడా రేసుల్లో వినిపిస్తున్నాయి. వీళ్ళందరిపైన కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సర్వేలు నిర్వహించి పెద్ద ఎత్తున కొంత దాని మీద అభ్యర్థి పైన క్లారిటీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వీలైతే కొత్త మొహాలు కూడా తెరపైకి తీసుకొచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా తనకు టికెట్ ఇవ్వాలనేది మాజీ ఎంపీగా ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ కూడా స్వరం పెంచుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం ఇక్కడ రచించబోతున్నారనేది కొంత చర్చనీయాంశంగా ఉత్కంఠగా మారుతోంది. మరోవైపు ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికే దానం నాగేంద్ర ఒక ప్రపోజల్ పెట్టారు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఖైరతాబాద్తో పాటుగా జూబ్లీహిల్స్ రెండు ఉప ఎన్నికలు ఒకేసారి తీసుకొచ్చే దిశగా ఖైరతాబాద్తో తాను రాజీనామా చేస్తానంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి అడుగులు ముందుకేస్తుంది, ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వస్తుంది కూడా చూడాలి. మరోవైపు బీజేపీ కూడా కొంత సై అంటే సై అంటోంది. సెటిలర్ లోట్లపైన బీజేపీ నమ్మకంగా ఉంది. అంటే ఏపీ తరహాలో ఇక్కడ కూడా కూటమి తరహా ప్రయోగం ఏమన్నా చేయబోతున్నారా అనేది కూడా కొంత సందేహంగా మారింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి కమలం పార్టీ ఏ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నది కొంత ఆసక్తిగా ఉంది రాజకీయ వర్గాలు. ఎటు తిరిగి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఖచ్చితంగా సింపతిని నమ్ముకోవడం, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా కొంత వ్యూహాలతో ముందుకెళ్తూ ఉండడం, మరోవైపు జూబ్లీహిల్స్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా కొంత క్లియర్ చేస్తూ సీసీ రోడ్లు వేస్తూ అట్లాగే నిధులు కేటాయిస్తూ అధికార పార్టీ కొంత ముందుకెళ్తున్నటువంటి తరంలో అధికార పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడతారనే అంశం మీద కొంత చర్చ జరుగుతోంది. అంటే అది కొంత ఉత్కంఠను రేపుతుంది. అంటే అభ్యర్థిని బట్టి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు బీసీ నినాదం ఇప్పటికే 42% రిజర్వేషన్లకి కొంత గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో బీసీ ఓట్ బ్యాంక్ చాలా కొంత కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కూడా. అంటే భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీసీ ఓట్ బ్యాంక్ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా కొంత బీసీ ఓట్ బ్యాంక్ చాలా కీలకమయ్యే అవకాశం ఉంటాయి. మరోవైపు కొంత బస్తీ ఓటింగ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ, అంటే మాస్ ఓటింగ్ ఎక్కువ ఉంది. అట్లాగే 1,00,000కు పైగా మైనారిటీ ఓట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ మైనారిటీ ఓట్లు బీఆర్ఎస్ తోటే ఇప్పటికీ కూడా ఇంకా మైనారిటీ ఓట్లని ఉన్నాయా అంటే మైనారిటీలు బీఆర్ఎస్తో ర్యాలీ అవుతారా లేదంటే స్ప్లిట్ అయ్యి కొంత కాంగ్రెస్కి ఏమైనా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇవంతా కూడా కొంత క్యాండిడేట్ డిసైడ్ అయితే స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహంతో ఒక క్లియర్ కట్ ఎజెండా తోటి జూబ్లీహిల్స్ బైపోల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా కొంత పోటీగానే కసరత్తు చేస్తుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.